వెల్కమ్ టు బిఎస్బీ మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలోని హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు గుడ్ మార్నింగ్ అంటూనే గుటకాయ స్వాహ. కన్ను పడిందంటే ఏ భూమైనా వశం కావాల్సిందే. 100 ఎకరాల కబ్జా. ఆ నేత అవినీతి లీలలు అనంతం. భూదోపిడీలో ఆయన తీరే వేరు. అక్క చెల్లెములకు 2.53 లక్షల కోట్లు ఇచ్చాం. లబ్ధిదారులంతా మాకు ప్రచారకర్తలే. చంద్రబాబుకు పక్క పార్టీల వారే స్టార్ క్యాంపెయినర్లు. రాష్ట్రాన్ని వెడగొట్టిన పార్టీలోకి బాబు అభిమాన సంఘం. ఉరవకొండ సభలో సీఎం జగన్ వ్యాఖ్యలు. ఇక బాలక్ రామ్గా అయోధ్య రామయ్య. రామ జన్మభూమి ట్రస్ట్ పూజారి వెల్లడి. తొలి రోజే 5 లక్షల మందికి దర్శనం. కిక్కిరిసిపోయిన వీధులు. స్వల్ప తొక్కిసలాట. బీహారీ జననాయక్కు భారతరత్న. మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు అత్యున్నత పురస్కారం. 100వ జయంతికి ఒకరోజు ముందు ప్రకటన. బీహార్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించిన నేతగా ప్రసిద్ధి. ఏడాదిలో 30 లక్షల ఓట్లు తొలగించేశారు. అందులో 14.26 లక్షల ఓట్లు వలసల పేరిట తీసినవే. అసాధారణ స్థాయిలో ఓట్ల తొలగింపుపై అనేక అనుమానాలు. తుది జాబితా కూడా లోపాలమయమే. ఆబ్సెంటీ ఓట్లు మాత్రం తొలగించలేదు. ఐఏఎస్ను సస్పెండ్ చేసినప్పటికీ ఈ ఓట్లపై ప్రేక్షక పాత్రే. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వాటి ఆధారంగానే దొంగ ఓట్లు. 2.5 రేళ్లవుతున్న జాబితా నుంచి తీసేని అధికారులు. జగన్కు రాజ్యసభ ఎన్నికల వణుకు. ఎమ్మెల్యే పదవికి గంట రాజీనామా చేసిన 3 ఏళ్లుగా హడావుడిగా ఆమోదించని స్పీకర్. నిరసనాకలాన్ని నొక్కిపట్టి ఆందోళనను తొక్కిపట్టి అంగన్వాడీలపై 42 రోజుల పాశవికంగా వ్యవహరించిన పాలకులు. వైకాపాకు మరో షాక్. ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. వేరే అభ్యర్థిని తెచ్చేందుకు అధిష్టానం ప్రయత్నం. అవమానంగా భావించిన ఎంపీ. ఆయన బాటలోనే మరికొందరు నేతలు. ఆంధ్రజ్యోతి వజ్రాలు పొదిగిన బంగారు వాచ్. కీలక జడ్జికి సీఎం జగన్ పంపిన 2 కోట్ల కానుక. దూతలుగా టీటీడీ ధర్మారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. కసిరి తిట్టి విసిరి కొట్టిన న్యాయమూర్తి. 2021 నాటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి. ఉత్తరాదిలో జడ్జి కుటుంబ సభ్యుడి వివాహం. పిలవని పేరంటానికి ధర్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి. గెస్ట్ హౌస్లో జడ్జిని కలిసి ప్రలోభాల వల. ఏమిటి నాన్సెన్స్ అంటూ తిట్టిన జడ్జి. జగన్ ఎత్తుగడలపై న్యాయవాద వర్గాల్లో చర్చ. ఆ ఇద్దరిపై సుప్రీంకోర్టుకు అప్పుడే ఫిర్యాదు. చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్. షర్మిలపై తొలిసారి జగన్ పరోక్ష విమర్శలు. పవన్ పురంధేశ్వరి పైన అవే వ్యాఖ్యలు. తనకు మీడియా లేదంటూ మళ్లీ అబద్ధాలు. అనంత జిల్లాలో ఆసరా నిధుల విడుదల సభ. కర్ణాటక నుంచి జనం తరలింపు. ఏరులై పారిన కర్ణాటక మద్యం. బీజేపీకి తుత్తుగా జగనన్న. స్వలాభం కోసం రాష్ట్రం తాకట్టు. మోదీకి ఊడిగం చేస్తున్న వైసీపీ ఎంపీలు. ఒక్క ఎంపీ ఎమ్మెల్యే లేని బీజేపీ ఆడిస్తోంది. మతతత్వ పార్టీకి వైసీపీ అమ్ముడుపోయింది. హోదా కోసం టీడీపీ ఎంపీలను రాజీనామా చేయాలన్న జగనన్న ఇప్పుడు ఏం చేస్తున్నారు? హోదా ఎందుకు తేలేదో ప్రజలకు చెప్పాలి. మద్య నిషేధం చేసే ఓటు అడుగుతానన్నారు. ఇప్పుడు ఓటు అడిగే అర్హత మీకు లేదు. ఆయన వైఎస్ బిడ్డే కానీ ఆ పాలన లేదు. సీఎం జగన్పై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్. టైం మీరు చెప్పినా నన్ను చెప్పమన్నా రెడీ. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వైవి సుబ్బారెడ్డి చూపిస్తామంటున్నారు. చూసేందుకు మేము సిద్ధం. డే టు టైము మీరే చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే. మీరు నిర్మించిన మెట్రో, పోలవరం రాజధానితో పాటు ఇతరత్ర అభివృద్ధి ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించండి అన్న షర్మిల. వైసీపీకి మరో ఎంపీ గుడ్ బై. పార్టీకి లోక్సభ సభ్యత్వానికి శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా. నా టికెట్పై అనిశ్చితితోనే గందరగోళం. ఇది ఎవరికీ మంచిది కాదు. అందుకే వైసీపీకి ఎంపీ పదవికి గుడ్ బై. విలేకరుల భేటీలో లావు ప్రకటన. ఇక తొలి రోజే 5 లక్షల మందికి దర్శనం. అయోధ్య రాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు. సోమవారం అర్ధరాత్రి నుంచే క్యూలోకి ప్రవేశం. అదుపు చేయలేక భద్రతా సిబ్బంది ఉక్కిరిబిక్కిరి.
అమెరికాలో ఉద్యోగాల ఊచకోత. ఇక రాహుల్ గాంధీపై కేసు పెట్టండి, అసోం డీజీపీకి సీఎం హేమంత్ ఆదేశం. బారికేట్లు ఛేదించుకు వెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చినందుకే. ఇక చైర్పర్సన్ పదవి ఇస్తానని మోసం, మంత్రి రోజా సోదరుడు 40 లక్షలు తీసుకున్నాడు. జగనన్న దళిత మహిళకు నీవే న్యాయం చేయాలి. పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి ఆవేదన. ఎన్నికలకు ముందస్తు షెడ్యూలు, బడ్జెట్ సమావేశాల తర్వాత ఎప్పుడైనా విడుదల. ఏప్రిల్లోనే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి. నిర్వహణకు శరవేగంగా ఎన్నికల కమిషన్ సన్నాహాలు. రామ మందిరం నుంచి ప్రజల దృష్టి మరలిపోకముందే ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ యోచన. ఫిబ్రవరి మార్చిలో దేశవ్యాప్తంగా పర్యటించనున్న ప్రధాని మోదీ. అవినీతి షీకారు, అక్రమాల మోర్, 800 కోట్ల టీడీఆర్ బాండ్ల గోల్మార్. మంత్రి సేఫ్, కొనుగోదారులు ఫట్. ముడుపులు ఇస్తేనే నిర్మాణాలు ముందుకు. దెబ్బకు పడిపోయిన రిజిస్ట్రేషన్ల ఆదాయం. జగనన్న లేఅవుట్లోనూ దోపిడీ. బిల్లులు చెల్లించాలంటే 15% కమిషన్. ఎవరైనా ప్రశ్నిస్తే ఎర్రిపప్ప అవ్వాల్సిందే. ఉమ్మడి పశ్చిమలో అంతులేని లంచావతారం. అమ్మో ఎమ్మెల్యే. తదుపరి విచారణలోగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించండి. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. లేని పక్షంలో కోర్టుకు హాజరు కావాలని స్పష్టీకరణ. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై అసహనం. కొత్తగా 1100 కోట్ల అప్పు. 10 నెలల్లో మంగళవారం అప్పుడే 62,000 కోట్లు. ఇక బిల్లులు రాక ఆస్తులు అమ్ముకుంటున్నారు. మైలవరంలో ఓ నేత మామిడి తోట అమ్ముకున్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతల దుస్థితిది. గ్రామాల్లో ప్రజల రోడ్లు, డ్రైన్లు అడుగుతున్నారు. సంక్షేమం ఇచ్చి అభివృద్ధి చేయబోవంటే ఎలా? వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు. ఇక సాక్షి, మీరే నా సైన్యం. మన ప్రభుత్వంలో మంచి జరిగిన ఇళ్లలోని అక్క చెల్లెంలే నా స్టార్ క్యాంపెయినర్లు. మన ప్రభుత్వ చేయూత ఆసరాతో మహిళా సాధికారత. వారు బాగుంటేనే ఇల్లు రాష్ట్రం బాగుంటుంది. అందుకే వారికి అన్ని విధాలా అండగా నిలిచాం. 4వ విడత ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్. ఈ పథకం కింద 79 లక్షల మందికి 25.571 కోట్ల డోక్రా రుణాలు చెల్లించాం. పొదుపు సంఘాలకు 0 వడ్డీ కింద 4.968 కోట్లు ఇచ్చాం. మొత్తంగా 31,000 కోట్లు అందించాం. 56 నెలల్లో ఏకంగా 2.53 లక్షల కోట్ల లబ్ధి. అర్హతే ప్రాతిపాదికన రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు. మన ప్రభుత్వంలో 31 లక్షల మంది అక్క చెల్లెంలకు ఇళ్ల పట్టాలు. ప్రస్తుతం 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు. దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించినంత తేడా ఏపీలో కనిపిస్తోంది. ఇక టీడీపీలో అయోమయం. తమ సంగతి తేల్చాలని ఎక్కడికెక్కడ నేతల పట్టు. క్షేత్రస్థాయిలో దిగజారిన పార్టీ పరిస్థితి. డబ్బున్న వారికి టికెట్, పార్టీని వీడేందుకు పలువురు సిద్ధం. గంటాను పట్టించుకొని చంద్రబాబు. బండారు సత్యనారాయణమూర్తి సీటుపై అయోమయం. తడాకా చూపిస్తామంటున్న గాజువాక, అనకాపల్లి నేతల పల్లా పీల. తీవ్ర నిరాశల అయ్యన్న. పార్టీ కార్యక్రమాలకు దూరం. ఉమ్మడి గోదావరి జిల్లాల నేతల్లో జనసేన చిచ్చు. మోసపోయామని మండిపడుతున్న దేవినేని ఉమ. సత్తెనపల్లిలో బొగ్గమంటున్న కోడెల శివరాం. చిలకలూరిపేటలో పుల్లారావు పరిస్థితి అగమ్య గోచరం. ధర్మవరం రాప్తాడులో పరిటాల శ్రీరామ్ సునీత అసంతృప్తి. ఇలా వెలుగొండగా మరో కళ సాకారం. పూర్తయిన 2వ సొరంగం తవ్వకం పనులు. థ్యాంకు సీఎం సార్. దేశవ్యాప్తంగా అంగన్వాడీల్లో ఉప్పొంగిన అభిమానం. తమ సమస్యలు పరిష్కరించిన సీఎంకు కృతజ్ఞత తెలుపుతూ సభలు. జయహో జగన్ అంటూ నినాదాలు చేసిన అంగన్వాడీలు. ఇలాంటి ప్రభుత్వమే కొనసాగాలని కోరుకుంటున్నట్లు వెల్లడి. ప్రభుత్వ సానుకూల స్పందనతో సమ్మె వీడి విధుల్లోకి. గర్భిణీలు, పిల్లలకు సేవలపై ప్రభుత్వ చిత్తశుద్ధికి ప్రజలు అభినందన. ఇవి ఈరోజు ప్రధాన పత్రికలోని వార్తలు.